రైట్ గా డీటెయిల్స్ చూస్తే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ఇక హైదరాబాద్ విశాఖపట్నంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్ లోని ప్రధాన కూడలలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. ఇక నగరంలోని నానల్ నగర్, కంచన్ బాగ్, సికింద్రాబాద్ ఈసీఐఎల్ నుంచి కొనసాగిన మాక్ డ్రిల్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అలాగే మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినపడడం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతూ ఉండడం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారు సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా దృశ్యాలను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. డిఆర్డీఏ సమీపంలోని ఓ కాలనీలో 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. అక్కడ ఫైర్ ఇంజన్లను మోహరించారు. ఇక ఇలా మొత్తంగా 12 శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు. అలాగే మరోవైపు విశాఖలో పాత పోస్టాఫీస్ కూడలిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. ఇక సరిగ్గా 54 ఏళ్ల క్రితం అంటే 1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంతకంటే ముందు 1962లో భారత చైనా యుద్ధం జరిగింది. అప్పుడు అసోంలో మాక్ డ్రిల్ జరిపారు. ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కడే వెళ్లి లంకను పూర్తిగా తగలబెట్టి వచ్చిన హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సింధును నిర్వహించామని ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుందని వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారంతోనే నిన్న రాత్రి ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి వారిని మట్టుబెట్టామని పేర్కొన్నారు. ఇక పాక్ పౌరులు తమకు లక్ష్యం కాదని అమాయకులను చంపిన వారినే అంతం చేశామని అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదని, త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కును వినియోగించుకుని ఉగ్రవాదుల స్థైర్యాలను ఘోరంగా దెబ్బతీశామని అన్నారు. भारत ने अपनी सरजमी पर हुए हमले का जवाब देने के लिए अपने राइट टू रेस्पॉन्ड का इस्तेमाल किया है और हमारी यह कार्रवाई बेहद सोच समझकर सधे हुए तरीके से की गई है. आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है. मैं पुनः हमारे आर्म्ड फोर्सेस के शौर्य को मैं नमन करता हूं. इसलिए आज का दिन उस गौरवमयी यात्रा को याद करने का दिन है. इसके साथ साथ यह दिन ठहर कर सोचने का भी दिन होता है कि अपनी अब तक की यात्रा में हमने क्या क्या हासिल किया है और यह हमारी अब तक की कार्यप्रणाली का विश्लेषण करने का भी यह दिन है. साथ ही यह एनालिसिस करने का भी दिन है कि भविष्य में हमारी राह क्या होनी चाहिए. साथियों, मैं देख पा रहा हूं कि वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से देश के अलग अलग क्षेत्रों से हमारे कई साथी जुड़े हुए हैं. अक्सर हम उद्घाटन के अवसर पर बड़ी बड़ी संस्थाओं का और बड़ी बड़ी एजेंसीज का नाम तो लेते हैं, परंतु ऐसे कई कर्मयोगी हैं जो पर्दे के पीछे रहकर काम करते हैं. किसी प्रोजेक्ट को पूरा करने में उनका योगदान भी बेहद महत्वपूर्ण होता है. इसलिए मुझे लगता है कि आज का दिन उनके योगदान को एक्नॉलेज करने और
రైట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ దళాలు దాడులు జరపడంతో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ప్రాంతాలపై కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పులో మృతి చెందిన భారత పౌరుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు తెలిపారు. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో మరో 45 మంది పౌరులు గాయపడినట్లు చెప్పారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక అమాయకపు ప్రజలను పాక్ సైన్యం పొట్టిన పెట్టుకుందని, దీనికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం హెచ్చరించింది. రైట్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ దళాలు దాడులు జరపడంతో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ప్రాంతాలపై కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో మృతి చెందిన భారత పౌరుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు తెలిపారు. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో మరో 45 మంది పౌరులు గాయపడినట్లు చెప్పారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అమాయకపు ప్రజలను పాక్ సైన్యం పొట్టిన పెట్టుకుందని, దీనికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని భారత సైన్యం హెచ్చరించింది. దానికి సంబంధించి తాజా అప్డేట్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. రైట్, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిగినటువంటి అటాక్ తర్వాత పాకిస్తాన్ కాల్పుల చర్యలు మరింత తీవ్రతరమని చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్ గానే మామూలు ఆపరేషన్ సింధూర్ కు ముందు కూడా వాళ్ళు ఎప్పుడు ఆర్మీ పోస్టులు వెంట కవింపు చర్యలు పాల్పడటం, ముందుగానే అంటే మన వైపు నుంచి ఎటువంటి రిటాలియేషన్ ఏమి లేకుండానే ముందుగానే వాళ్ళు ఫైరింగ్ చేయటం లేదా రాకెట్ లాంచెస్ వదలటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఇంటెన్సిఫై చేశారు ఆ దాడుల్ని, ఆ కాల్పుల్ని. సో ఈ కాల్పుల్లో ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఆ నియంత్రణ రేఖ వెంబడి 15 మంది భారతీయ పౌరులు, అంటే మనకి జమ్మూ కాశ్మీర్ లో పిఓకే ఉంది, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, అవతల మిగతా భూభాగం భారతదేశం కిందకే వస్తుంది. కాబట్టి అక్కడ ఆ సమీప ప్రాంతంలో ఆ భూభాగంలో నివసిస్తున్నటువంటి కాశ్మీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయులే. కాబట్టి 15 మంది సివిలియన్స్ చనిపోయారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉంది. అంతేకాదు 45 మంది పైగా గాయపడినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే చాలా స్పష్టంగా ఇంత జరిగిన తర్వాత కూడా అఫ్ కోర్స్ ఇది యుద్ధానికి సిద్ధమని వాళ్ళు, అంటే తక్కువ బలంగా ఉంది, తక్కువ యుద్ధ సామాగ్రి ఉంది, తక్కువ అన్ని అంశాల్లో కూడా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా సంభవం వాళ్ళు ఇంకా ఇన్స్టిగేట్ చేసేలాగా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే జరిపినటువంటి కాల్పులు ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మరికొంచెం ఇంటెన్సిఫైడ్ గా వీళ్ళు ఫైరింగ్ చేయడం, ఆర్మీ పోస్టులు మనకి ఎక్కడైతే ఈ కుప్వారా, పూంచ్, అదేవిధంగా అఖ్నూర్, నౌషేరా ఈ విధంగా కొన్ని సెక్టార్లు ఉన్నాయి ఆర్మీ పోస్టులు. రెగ్యులర్ గా అక్కడ మనకి ఆర్మీ పోస్టులు పాకిస్తాన్ రేంజర్స్ నుంచి కాల్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటి మీద ఆర్మీ పోస్టుల మీద రెగ్యులర్ గా జరుగుతుంటే అవి మిస్ఫైర్ అయినప్పుడు మాత్రం సివిలియన్స్ సివిలియన్స్ చనిపోయిన పరిస్థితి ఉంటూ ఉంది. సో ఇప్పుడు ఈ క్రమంలో జరిగినటువంటి కాల్పులు ఏదైతే పాకిస్తాన్ రిటాలియేషన్ లో భాగంగా మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసిన అటాక్ రిటాలియేషన్ లో భాగంగా వాళ్ళు కాల్పులకు పాల్పడ్డారు పాక్ రేంజర్స్. జనరల్ గా ఏంటంటే ఉగ్రవాదులకి పోలీస్ భద్రత మన భారత భద్రత వల్ల జరిగితే అది ఇంపాక్ట్ వేరుగా ఉండొచ్చు, అది ఇంపాక్ట్ కానీ బట్ ఉగ్రవాదుల మీద భారత్ జరిపిన దాడుల్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని వాళ్ళు పాకిస్తాన్ రేంజర్స్ ఆర్మీయే స్వయంగా కాల్పులు జరిపి ఈ విధంగా సివిలియన్ చంపడం అనేది భారతీయ పౌరులను చనిపోవడానికి కారణం అవడం అనేది చాలా భారత ప్రభుత్వం భావిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ కి ఖచ్చితంగా సాలిడ్ సమాధానం ఇచ్చేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని, అందుకోసం అన్ని విధాలా అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మోదీ కావచ్చు, లేదంటే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీళ్ళంతా కూడా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇప్పటికే పంపించారు. అంతేకాదు యూనివర్సిటీలో ప్రపంచ దేశాల నుంచి కూడా ఒక సంకేతాన్ని, అంటే తప్పంతా కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రపూరిత చర్యల వల్లే ఇంత జరిగింది అనేది ఒక బలమైనటువంటి
వాదన అదే ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. ఎక్సెప్ట్ కొన్ని పాకిస్తాన్ ని సపోర్ట్ చేసినటువంటి టర్కీ, చైనా, కొన్ని దేశాలు మినహాయించి, అంటే ముస్లిం డామినేటెడ్ దేశాలు మినహాయించి ప్రతి దేశం కూడా పాకిస్తాన్ దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడమే తప్పు, వారిని ఇన్స్టిగేట్ చేయడం తప్పు, పక్క దేశం మీద పురుగులిపి ఆ విధంగా ప్రాణాలు తీయటం అనేది తప్పు అనే విషయాన్ని మర్చిపోయి ఆ ఉగ్రవాదులు ఎంతో మంది ప్రాణాలు చావు కారణమైనటువంటి ఆ ఉగ్రవాదులను చంపితే రిటాలియేషన్ గా భారత ఆర్మీ పోస్టులపై దాడి చేయడానికి కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా అంచనా తీసుకుంటుంది. దీనికి దెబ్బ తీస్తాం, వదిలే ప్రసక్తి లేదని చాలా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా కేంద్ర ఉన్నతాధికారులు కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఇక ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశం పైన చర్చ జరిగినట్లు సమాచారం.